వాక్యం వరగొడుతుంది ప్రజలకు కాదు, వాక్యం వరగొడుతుంది కాదు. అందుకే ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలా, అందుకే డ్యాన్సులా, అందుకే బుద్ధిహీనమైన పాపిష్టి ప్రేరేపిత కార్యక్రమాలా, యవ్వన ప్రాయంలో ఆడబిడ్డలు మగబిడ్డలు కలిసి పనికి మళ్ళీ గంతులు వేయటమా? అది దూడ ముందేసే గంతులో గొర్రె పిల్ల దగ్గర పని చేయబట్టండి. ప్రార్థనకి, దేవునికి, ఆత్మీయతకు తప్ప మిగతా వాటికి ప్రార్థన ఇవ్వద్దని వాక్యం చెబుతుంటే ఏం భక్తి అండి చేసేది? క్రిస్మస్ సీజన్ వస్తే నాకు శత్రువులు ఎక్కువైపోతారు భూమి మీద. చాలా దుఃఖపడతాను నేను దేవుని సన్నిధిలో. ప్రభువా, ఇలా జరగకూడదు. కాస్త రోషం రావాలి క్రైస్తవుడికి. దేవుని ఆత్మ చెత్త నింపబడ్డవాడు అయితే దేవుని ఆత్మ నిన్ను ఇలాంటి చెత్త, ఇలాంటి దరిద్రం, ఇలాంటి ఆచారాలు మునిగి తేలటానికి ఆయన నిన్ను నడిపించడు. మొన్నగా యూట్యూబ్లో పెట్టాడు కామెంట్ మీద, శాస్త్రి గారు మనోడు ఏంటి నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, నీకేం వచ్చింది అని పెట్టాడు. ఈ అరణ్యంలో మన్నా తప్ప మాకేమీ. నేను ఒక రాత్రి అంతా ప్రార్థన చేశాను దేవుని సన్నిధిలో దుఃఖపడి, ప్రభువా మాకైతే మాకు మన్నా ఉంది, ఇంకేమీ అక్కర్లేదు అనిపించాలయ్యా. మన్నా తప్ప ఇంకేమీ లేదు అనే బోరు కొట్టేసే పరిస్థితి. వాక్యం బోరు కొడుతుంది ప్రజలకు కాదు, వాక్యం వరగొడుతుంది కాదు. అందుకే ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలా, అందుకే డ్యాన్సులా, అందుకే బుద్ధిహీనమైన పాపిష్టి ప్రేరేపిత కార్యక్రమాలా, యవ్వన ప్రాయంలో ఆడబిడ్డలు మగబిడ్డలు కలిసి పనికి మళ్ళీ గంతులు వేయటమా? ఏం పనికి మళ్ళీ వేషాలు ఇవన్నీ కూడా? వాక్యం బోరు కొడుతుంది ప్రజలకి. వాక్యం మాత్రమే చర్చి జనం రారట. అందుకని వీడు దుష్టుని మనస్సును పొంది నీచమైన కార్యక్రమాలకి సంఘంలో తెరలేపుతున్నాడు. ఇలాంటి గుడ్డి గంతులు వేయడానికి, పనికి మళ్ళీ వేషాలు వేయడానికి దేవుని ఆత్మ ఒప్పుకోదు. అది దూడ ముందేసే గంతులో గొర్రె పిల్ల దగ్గర పని చేయబట్టండి. అలాంటి పనికి మళ్ళీ వ్యవహారాలు కుదరవు. ఎంతసేపటికి మోకాల మీద పడి కన్నీరు గార్చి ఉపవాసాలు ఉండి అన్న పానాలకి తగ్గించుకొని అన్నీ మితముగా ఉండి ఈ లోకము నపరిమితంగా అనుభవించొద్దని వాక్యం చెప్తుంది. అయ్యో, దేవుని వాక్యం ఏం చెప్పింది? భార్యలు కలిగిన వారు లేనట్టుగా బతకండ్రా, అంత దగ్గరికి వచ్చేసిందేమని చెప్పాడు. కొనువాడు కొన్నతనది కాదు అన్నట్టుగా బతకండి అని చెప్పాడు. అంత తగ్గించుకోండి, సింప్లిఫై చేసుకోండి లైఫ్ని. ప్రార్థనకి, దేవునికి, ఆత్మీయతకు తప్ప మిగతా వాటికి ప్రార్థన ఇవ్వద్దని వాక్యం చెబుతుంటే ఏం భక్తి అండి చేసేది? క్రిస్మస్ సీజన్ వస్తే నాకు శత్రువులు ఎక్కువైపోతారు భూమి మీద. ఎందుకంటే 30 రోజులు తిడతానే ఉంటా జనాలు నేను. మరే క్రిస్మస్ పేరు మీద గంతులు ఏంట్రా, అడ్డగోలు తిండి ఏంట్రా, రోడ్ల మీద వేషాలు ఏంట్రా అని విరుచుకుపడిపోతుంటాను. ఆ సీజన్లో అందరికీ హ్యాపీ క్రిస్మస్, నాకు మాత్రమే పెయిన్ఫుల్ క్రిస్మస్. ఎందుకంటే నా మీద అటాక్స్ భయంకరంగా ఉంటాయి ఆ సీజన్ అంతట్లో. నాకు ఆ వేషాలు చూస్తే మనసు ఆగదు. చాలా దుఃఖపడతాను నేను దేవుని సన్నిధిలో. ప్రభువా, ఇలా జరగకూడదు. మీకు సింపుల్ చెప్తాను, సీజన్ దగ్గరికి వచ్చిందిగా బ్యాచ్కి, సింపుల్గా చెప్తాను నేను. వాట్ ఈస్ క్రిస్మస్? యూనో ఏంటి క్రిస్మస్ తెలుసా? వాక్యం. వాక్యం చూడతామా? వాక్యం వింటాం అంతే. వాక్యం చూడలేం కదా, అది శబ్దం, స్వరం, పలుకు, మాట, అది వింటాం కానీ చూడం. ఇన్నేండ్లుగా ఏది వింటూ వచ్చామో ఆ వాక్యాన్ని కన్నులారా చూడాలి. దట్ ఈస్ క్రిస్మస్. వాక్యం ఏం చెప్తుంది? ప్రభుని నమ్ముకుంటే మారిపోతారని చెప్తుంది. ప్రభుని నమ్ముకుంటే పరిశుద్ధులైపోతారని చెప్తుంది. ప్రభుని నమ్ముకుంటే ఆత్మపూర్ణులైపోతారని చెప్తుంది. ప్రభుని నమ్ముకుంటే సంపూర్ణులు అవుతారని చెప్తుంది. ఇది వినబడుతోంది, కనబట్ల. ఇన్న కాలంగా ప్రపంచం క్రైస్తవ్యం అంటే ఇది అని ఏది విందో అది నువ్వు చూపిస్తే దట్ ఈస్ రియల్ క్రిస్మస్. ఆ పేరు మీద నువ్వు అడ్డగోలుగా అర్ధరాత్రి తింటావా? రోడ్ల మీద పడి అరుస్తావా? రాత్రి 1 గంటకి పాస్టర్ గారు ఇంటికి వచ్చాడంటే క్రీస్తునాడు పుట్టాను. మరి యూజ్లెస్వర్ ఆయన పాస్టర్ గారు రా, మారు మనసు పొంది, బాప్తిస్మను పొంది, రక్షణ పొంది, పరిశుద్ధాత్మతో నింపబడి, సాక్ష్యాన్ని కాపాడుకుంటూ అనేక ఆత్మను సంపాదిస్తున్నాడు. ఆయన కాడికి మరి ఏమన్నాడు వీడు? క్రీస్తు నేడు పుట్టెను అనేది నువ్వు ఎవరికి చెప్పాలి? ఒకవేళ చెప్తే నువ్వు పాస్గా అన్యులకి దగ్గరికి అర్ధరాత్రి వెళ్ళి ఈ కోత కూస్తే అల్లూరుకుంటారు. ఈపు చింతకాయ పచ్చడి చేసి పంపుతారు. అందుకని ఎవరి మీద? క్రైస్తవుల మీద పడతాడు. పాస్టర్ గారు కోపడ్డారు అనుకో, ఆయన ఏం పాస్టర్యా క్రిస్మస్ విషయం చెప్తే తిట్టాడు మమ్మల్ని అని అంటారు. దుర్మార్గులని భయానికైనా 100 ఇస్తారు కదా, ఇడ్లీయో కేకో పెడతారు కదా అని రోడ్డెక్కిన బాపతి ఇది. నేను మళ్ళీ చెప్తున్నా, దూడ బ్యాచ్ ఇది, గొర్రెపిల్ల బ్యాచ్ కాదు. వద్దు. సమయం ముందు అసమయం ముందు మా సంఘంలో ఎప్పుడో మాట చెప్తాను, క్రీస్తు హృదయంలో ఉంటే దాని పేరు క్రిస్మస్. క్రీస్తు కొరకు శ్రమపడే బతుకు నీకు వస్తే అది గుడ్ ఫ్రైడే. శ్రమంలో కూడా దేవుని కొరకు సాక్షిగా నిలబడే తత్వం నీకుంటే అది ఈస్టర్. ఈ 3 ప్రతిరోజు ఉండాలి మనకి.
నీకు ఇంకా క్యాలెండర్ ఏందిరా అమాయకుడా? పదా దేవుని కొరకు సాక్షిగా నిలబడాలి. ప్రతిరోజు క్రీస్తుని హృదయంలో ఉండాలా వద్దా? క్రీస్తు కొరకు శ్రమ పడాలా వద్దా? శ్రమల్లో కూడా దేవుని కొరకు సాక్షిగా నిలబడాలా వద్దా? దట్స్ ఆల్. ఇప్పుడు ఆచార సంబంధమైన భక్తులు ఏమిటండి? సిలువలో ఆ టైంలో ఒక 40 రోజులు ఇల్లు అసలుకి ఏంటది మొక్క ముట్టుకోరు, ఏదేంటది ముగ్గయ్యరు. ఆ 40 రోజులు అంటే అసలు బైబిల్లో భక్తులందరూ ఓడిపోతారు వీళ్ళ ముందు. నేనట కోప్పడితే ఒక పెద్ద ఆయన అన్నాడు, ఏదో పేరు మీద 40 రోజులు మంచిగా భక్తి చేస్తే నీకేంటి నొప్పి, వాళ్ళ మీద పడతావు అనవసరంగా అని నా మీదకి వచ్చాడు. నేను అన్నాను, అన్నా 40 రోజులు వాళ్ళు మంచిగా భక్తి చేసినందుకు నాకు బాధ ఏమిటన్నా, 41 రోజున సెలరైపోయినందుకు బాధ. నువ్వు 40 రోజులు ప్రాక్టీస్ చేసావుగా, కంటిన్యూ చేయవా, మరి మాంసం లేకుండా బతికావుగా, ముగ్గెట్టకుండా బాగానే ఉన్నావుగా, ఆ 40 రోజులు పువ్వు ఎట్టలేదుగా, మరి 41 రోజులు ఎందుకు సెలరైపోతున్నావు బేబచ్చంగా? అటు సమాధిని అలంకరించావు, నువ్వు అలంకరించుకున్నావు. మంది ఏ బ్యాచ్ ఏసు రక్తం చేయం, పేడ తట్ట, ముగ్గు బుట్ట, చీపురు కట్ట ఇవన్నీ వేసుకొని సమాధి మీద పడితేవి, దానికి సున్నం వేసి దాన్ని అలంకరించి సేమ్ నువ్వు కూడా అట్లా తయారయ్యావు. సమాధిని అలంకరించావు, నువ్వు కూడా అలంకరించబడ్డావు. ఎందుకంటే అనుభవం ఒకటే కదా. కాస్త రోషం రావాలి క్రైస్తవుడికి. దేవుని ఆత్మ చెత్త నింపబడ్డవాడు అయితే దేవుని ఆత్మ నిన్ను ఇలాంటి చెత్త, ఇలాంటి దరిద్రం, ఇలాంటి ఆచారాలు మునిగి తేలటానికి ఆయన నిన్ను నడిపించడు. నువ్వు పొందింది ఏదో ఒక ఆత్మ పొంది ఉంటావు, వేరొక ఆత్మ పొంది ఉంటావు, ఎక్కడో మోసపోయి ఉంటావు. నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడితే ప్రార్థన జీవితం, ఉపవాసాలు, వైరాగ్యం, సమర్పణ, సమయమందు అసమందు ప్రయాసపడే తత్వం ఇవన్నీ వస్తాయి నీకు. దేవుని ఆత్మ చేత నింపబడ్డ జీవితం ఎట్లా ఉండాలా? ఈ మాటలన్నీ కూడా మీరు ఆలోచించే ప్రయత్నం చేయండి. దేవుని వాక్యాన్ని గురించి, దేవుని ఆత్మతో నింపబడ్డవారు ఎట్లా ఉంటారు? నేను మళ్ళీ చెప్తున్నాను మీకు. మరియా రిసీవ్ చేసుకున్నది ఏమిటి? దేవుని వాక్యం. ఆ వాక్యమే శరీరధారి అయి అఖిల బ్రహ్మాండమును చరాచర జగత్తును పుట్టించి పోషించి పాలిస్తున్నటువంటి వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యమే శరీరము దాల్చిందట. ఆ వాక్యం గర్భంలోకి వస్తే నానాటికి 9 మాసాలు ఆ వాక్యం శిశువుగా ఎదిగిందిగా. ఇప్పుడు నా ప్రశ్న, నీలో వాక్యం విత్తబడుతోంది, నాటబడుతోంది. ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం ఏదో సందర్భంలో దేవుని వాక్యం నీలో విత్తబడుతుందిగా. నీలోనికి వచ్చిన వాక్యం ఎందుకు ఎదగట్లా? దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడలేదు కాబట్టి. ఎందుకంటే లోపలికి ఒక విత్తనం ప్రవేశిస్తే కాదు, పైనుంచి యూ మస్ట్ బి కవర్డ్ బై ద హోలీ స్పిరిట్ గాడ్. దేవుని ఆత్మ చేత కమ్ముకొనబడిన జీవితం ఎవరు జరుగుతుంది తెలుసా? వాక్యం దినదినం ఎదుగుతూ ఉంటుంది. లోకానికి రక్షకుడిగా వాక్యం ప్రజలకు అందుద్ది. సమాజాన్ని వెలిగించేది ఉపదేశంగా వాక్యం బయటకు వస్తుంది. మరి ఇన్ని టన్నుల కొద్దీ వాక్యాన్ని వినేస్తున్నావు కదా, తినేస్తున్నావు కదా, నీలో వాక్యం ఎదగడం లేదంటే కారణం దేవుని ఆత్మ చేతను కవర్ చేయబడలేదు. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక ఈ కార్యం జరుగుద్ది. ఆమేన్. దేవుని ఆత్మచేత నింపబడ్డావంటే నీలో వాక్యం ఎదుగుతూ ఉంటుంది. మీరు ఒకవేళ అపార్థం చేసుకోకండి. పరిశుద్ధాత్మతో నింపబడటానికి, అన్య భాషల కృపావరాలకి ఇతడు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడేమో. నేను వ్యతిరేకంగా మాట్లాడటంలా, ఆత్మతో నింపబడ్డ వాని జీవితం ఎలా ఉంటుందో చెప్తున్నాను నేను. ఎందుకు వ్యతిరేకంగా నేను మాట్లాడుతున్నాను? నేను ఐపీసీ పునాదుల మీద పుట్టి పెరుగున్నాను కాదా. నేను వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. ఎస్, పరిశుద్ధాత్మతో నింపబడ్డదాన్ని నమ్ముతున్నాను. కనిపెట్టి ప్రార్థన చేయడానికి నమ్ముతున్నాను. అన్య భాషల కృపావరాలు నమ్ముతున్నాను. ప్రవచన వరాన్ని నమ్ముతున్నాను. ప్రతి వరాన్ని నమ్ముతున్నాను. నేను కాదనటం లేదు. అయితే సమస్య ఎక్కడ వస్తుంది? నువ్వేమో వరం గురించి మాట్లాడుతున్నావు, నేను వరం గురించి తేడా అక్కడ వచ్చింది. నువ్వు ఫలం మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాను కాబట్టి వరానికి వ్యతిరేకమా? ఓరు బాబు, ఈపాటి జీవితానికి ఇంత కృప దేవుడు ఇచ్చాడంటే పరిశుద్ధాత్మ వరమే కదా, వ్యతిరేకం కాదు. ఆత్మ కొరకు కనిపెట్టడాన్ని నమ్ముతున్నాను, నింపబట్టాన్ని నమ్ముతున్నాను, అన్య భాషలను నమ్ముతున్నాను. నీకు అర్థమైందా? కానీ ఫోకస్ మాత్రం ఫలం మీద పెట్టాను. అది దానికి వ్యతిరేకంగా మాట్లాడటం అపార్థం చేసుకోబాకండి. మొన్న కానీ యూట్యూబ్లో పెట్టాడు కామెంట్ మీద, శాస్త్రి గారు మనోడు ఏంటి నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, నీకేమొచ్చింది అని పెట్టాడు. నేను చెప్పా పరిశుద్ధాత్మ వచ్చిందని రాశా.
యెహోవా నీ నామము అన్న పాట తెలుసు కదా, మీరు వినుంటారు కదా. ఎంతో నాకు ఇష్టమైన పాట. ఒక చోట ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమం కొన్ని వందల మంది వేల మంది దైవజనులు కలిసి రోజు దేశం కొరకు ప్రార్థనలు చేస్తుంటాం. అమలాపురం ప్రాంతంలో ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమానికి వెళ్తున్నాను. ఒక దైవజనుడు దారుణంగా పతనమైపోయి పడిపోయినట్లు వార్త వచ్చింది. అసలు అది అణుచుకోలేనంత దుఃఖం కలిగింది. వీళ్ళు అక్కడ మోకరించాను దేశం కొరకు ప్రార్థన చేయడానికి, కానీ నాకు ఈ సమాచారమే. ఇక ఏడుస్తున్నాను, ప్రభువా సేవకులు పడిపోతే అట్టయ్యా, వీళ్ళే బ్రష్ లేకపోతే అట్టయ్యా, కాపాడు అయినా అని భయంకరంగా కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ఈ వ్యక్తులు శాంసన్, సోలమన్ ఇలా పడిపోయిన సందర్భాలు గుర్తు తెచ్చుకొని బాగా ప్రార్థన చేస్తున్నా. అప్పుడు ఒక 4-5 ప్రార్థనల తర్వాత ఒక చరణం పాడేది చిన్న అలవాటు ఉండింది. అందులో ఒక దైవజనుడు నీ ప్రజల పక్షముగా అని చరణం ఎత్తారు. నాకు కలుగుతున్న సంఘర్షణలో కొన్ని మాటలు పుట్టాయి. ఇక ఆ రాగంలో అప్పటికప్పుడు నేను పాడుకున్నాను, ఆ పాటతో ఏకీభవిస్తూ. అందులో ఏమన్నానంటే, క్రమములేని బోధకులంతా కార్యములే సేవను కొనగా, వరము కన్న ఫలము మిన్నని నేర్పిన దేవా స్తోత్రము. యెహోవా నీ సేవయే ఎంతో బలమైనది, ఎంతో విలువైనది, అది ఎంతో ధన్యమైనది. నాతో పాటు సాహసిస్తున్న కొన్ని వందల మంది సేవకుల్లో తీవ్రమైన పశ్చాత్తాపాన్ని కన్నీటిని కలిగించిన పాటల్లో అదొకటి. ఎందుకు మనం చేస్తున్నానంటే, ఫలం మీద ఫోకస్ పెట్టమంటే అర్థం వరాలు వ్యర్థమని కాదు. పోనీ ఇంకో చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. వరం దేవుడు ఇవ్వాలి, ఫలం నువ్వు ఇవ్వాలి. నువ్వు దేని మీద దృష్టి పెట్టాలి చెప్పు నాకు. వరం ఎవరివ్వాలి, ఫలం ఎవరివ్వాలి? ఇప్పుడు దేవుడు ఇవ్వాల్సిన దాని మీద నీ ఫోకస్ ఏందయ్యా బాబు, నువ్వు ఇవ్వాల్సిన దాని మీద పెట్టుగాక. ప్రభా నీ సొంత కుమారుని మాకు ఇచ్చావు ప్రభా, ఆత్మనిచ్చావు, నువ్వు పడిపోయి లెగుతున్నావు కదా స్టేజ్ మీద, నువ్వు ఇచ్చింది ఏంది? ఫలం ఇవ్వయా ముందు. ఫలం లేకపోతే ఏం చేయాలి? నరికి అందులో బారేయాలన్నాడు. దానికి ఇంకొక ఆప్షన్ ఏమీ లేదు. ఫలింపని ప్రతి తీగ నరకబడి అగ్నిలో వేయబడాలంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవును, మరలా చెప్తున్నాను, పరిశుద్ధాత్మ అనుభవం ఉన్న దైవజనులందరికీ ప్లీజ్ డోంట్ గెట్ మీ రాంగ్, అపార్థం చేసుకోకండి. పరిశుద్ధాత్మతో నింపబడ్డప్పుడు అన్ని భాషల్లో మాట్లాడిన సంగతి తెలుసు. పరిశుద్ధాత్మ అనుభవాల గురించి, కృపా వరాల గురించి, భాషల గురించి, ప్రవచనాల గురించి ఎవడైనా కరెక్ట్ చేసే స్థాయి ఉంది అనుకుంటే వాళ్ళు ఆత్మతో నింపబడిన వారై వారు అనుభవాల్లో ఉన్నవారైతే కరెక్ట్ చేయాలా. నేను పలాని సంఘం కాబట్టి ఎట్లా ఉండాలా, నాది పలాని పేరు కాబట్టి ఎట్లా ఉండాలా, వద్దు. మనందరం యేసయ్య బిడ్డలం, యేసు రక్తంతో కొనబడ్డాం, ఆత్మతో ముద్రించబడ్డాం. రాకడ వరకు వాక్యంతో స్నానం జరుగుతూ శుద్ధీకరణంగా బ్రతుకుతూ సిద్ధపడాలా. ఇక లేనిపోని మాటలేం పెట్టుకోబాకండి మధ్యలో. ఆత్మతో నింపబడ్డ జీవితాన్ని కలిగి ఉండాలి మనం. ఆమేన్. నా పాయింట్ ఒకటే, వరాలు దేవుడు ఇవ్వాల్సినవి, ఆయన బాధ్యతలు మనం ఆయన గుర్తు చేయక్కర్లా. ఆయన నమ్మకమైన ప్రేమగల తండ్రి, ఆయన ఎవరికి ఏది అవసరమో వారికి ఇస్తారు. నీ డ్యూటీ ఏంటి? ఇంత ఇచ్చిన దేవునికి ఒక ఫలమన్నా ఇవ్వాలి. ఎంతసేపు ఫలం ఇవ్వడానికి తాపత్రయపడాలి. దట్స్ వాట్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. ఆకలి కొని అంజూరం వద్దకు వస్తే ఫలం లేకపోతే ప్రభు దాన్ని కోపాలా, శిక్షించలా, శపించలా? పేతురు గారు అంటాడు, ప్రభు నిజంగా ఎండిపోయింది ప్రభు అని. మరి ఊరికినే అన్నాడు సరదాగా దేవుడు ఏమన్నా. ఫలించకపోతే ట్రీట్మెంట్ అట్లాగే ఉంటుంది. అది అంజూరపు పండ్ల కాలము కాదు, అయినా కోపడండి. ఆ వాక్యం ఏం తెలియజేస్తుంది? యేసు ప్రభు కూడా కొన్నిసార్లు ఆ విషయాలు ఉంటాయి, అలాగే స్లిప్ అయిపోతాడని చెప్తుందా? ఇది అన్సీజన్, బట్ స్టిల్ గాడ్ ఈస్ డిమాండింగ్ యూ టు బేర్ ద ఫ్రూట్. పరిశుద్ధత అనే ఫలం ఫలించడానికి ఈ కాలం, ఈ లోకం అనుకూలమైంది కాదు. అయినా ప్రభు నీ దగ్గర పరిశుద్ధన ఫలం చూడాలని కోరుకున్నాడు ఆయన. ఈవెన్ ఇట్ ఈస్ అన్ సీజన్ ఫర్ దాట్. అది కదా దేవుడు నేర్పిస్తున్న పాఠం మనకు అక్కడ.
కనుక దేవుని భయము కలిగి మనం బ్రతకాలని మనవి చేస్తున్నాను. ఆత్మతో నింపబడ్డ జీవితం అంటే దేవుని కొరకు రేపబడే జీవితం. ఆత్మపూర్ణమైన జీవితం అంటే వాక్యాన్ని ఎదిగించుకొని లోకానికి అందించే జీవితం. ఆత్మతో నింపబడ్డ జీవితం అంటే దేవుని బిడ్డలారా ఉపవాసాలు, ప్రార్థనలు, యాజనలు.